మరి మురళి ఉన్నారు సార్. మురళి సార్ ఏంటి ఎందుకు ముఖ్యమంత్రి గారిని కలిశారు కదా, ఏంటి విషయం? సార్ ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి నేతలలో వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నాయకులుగా మనం చూడాలి సార్. గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కానీ, గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కానీ వల్లభనేని వంశీ కానీ సార్. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 జాబితాలు విడుదల చేసింది సార్. 6 జాబితాల్లో ఈ 2 నియోజకవర్గాల పేర్లు ఇప్పటివరకు రాలేదు సార్. అంటే వీళ్ళకి సీట్లు ఇస్తారా ఇవ్వరా అనేది ఒక అనుమానం సార్. అసలు వీళ్ళు పోటీ చేస్తారా పోటీ చేయాలన్నది కూడా అనుమానం సార్. ఎందుకంటే నిజంగా కూడా వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఆరంగరేటం చేసి తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఎదిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కొడాలి నాని యొక్క మాట తీరు కానీ, ఆయన మాట్లాడినటువంటి భాష కానీ రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించింది సార్ కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేతపై కానీ, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్తో పాటుగా చివరికి ఆ కుటుంబంపై కూడా వీరు చేసినటువంటి విమర్శలో మాట్లాడినటువంటి భాష అందరికీ కూడా ఇబ్బంది కలిగింది సార్. నెక్స్ట్ వల్లభనేని వంశీ సార్. సరే, అతను టీడీపీలో 2019లో కూడా గెలిచి రెబల్ ఎమ్మెల్యేగా మారి చివరికి భువనేశ్వర్ గారిని అనకూడనటువంటి భాషతో మాట్లాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అది చాలా మహిళా లోకానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది సార్. అంత దారుణంగా ఆయన మాట్లాడి అప్పటి నుంచి ఆయన కొంత పొలిటికల్గా స్పీడ్ తగ్గించి తర్వాత అవి వెనక్కి తీసుకున్నానని చెప్పినప్పటికీ కూడా ఆ మాట అయితే ఆయన మీద పడ్డటువంటి మర్చిపోలేదండి. ఇటువంటి సమయంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, వీళ్ళిద్దరూ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది అనుమానం కలిగినాయి. వల్లభనేని వంశీ గత కొన్ని నెలలుగా, అంటే దాదాపుగా 2-3 నెలలుగా నియోజకవర్గంలో పెద్దగా కనిపించట్లేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో కొద్దిగా కనిపిస్తున్నా, మధ్యలో దాదాపుగా 1.5-2 నెలలు అసలు ఆయన నియోజకవర్గంలో అందుబాటులో లేరండి. చివరికి సంక్రాంతి సంబరాల్లో కూడా ఆయన అందుబాటులో లేరండి. ఆయన ఇప్పుడు వచ్చారు, పోటీ చేస్తారా పోటీ చేయరా అని ఒక అనుమానాలు నెలకొన్నాయండి. ఈ రోజు సీఎంఓ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. అంటే వల్లభనేని వంశీకి ప్రధానంగా కూడా పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి లేదని ఒక ప్రచారం జరుగుతుందండి. అతని స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ గన్నవరం ఎమ్మెల్యేని ఒక అతను మళ్ళీ ఆ పార్టీలోకి తీసుకుని అతనికి ఇస్తారని కూడా ఒక ప్రచారం ఉందండి. అంటే వంశీ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది సార్. ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. రెండోది, కొడాలి నానికి సంబంధించి వస్తే ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ ఆయన రాష్ట్ర స్థాయిగా ఆయనకు ప్రాచుర్యం లభించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ గుడివాడ చాలా వెనకబడి ఉందండి సార్. కనుక ఖచ్చితంగా కూడా ఒక కొత్త అభ్యర్థి వచ్చారు, ఎన్ఆర్ఐ వచ్చారు, ఆయన కూడా ప్రజల్లో ఉన్నారు కనుక అతని పక్షాన ప్రజలు ఓటర్లు మొగ్గు చూపే అవకాశాల నేపథ్యంలో వీరిద్దరూ ముఖ్యమంత్రితో చర్చించి వారి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు ఈరోజు సీఎం తెలుస్తుంది సార్. ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు వారికి ఎటువంటి హామీ ఇచ్చారు సార్? 6 లిస్టులో ఎందుకు రాలేదంట వీళ్ళిద్దరి పేర్లు? అంటే ముఖ్యమంత్రి గారు అసలు సీట్లు ఇవ్వాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? అసలు ఏంటి, వాళ్ళిద్దరిని పక్కన పెట్టేటువంటి ఉద్దేశంలో ఉన్నారా, లేకపోతే వాళ్ళిద్దరిని ఏమైనా తెలుగుదేశం కోవర్ట్లుగా ఏమైనా భావిస్తున్నారా, లేక ఏంటి అసలు? అంటే ఏదో పెద్ద కన్ఫ్యూజన్ ఉండాలి కదా. ఇద్దరిలో ఒకరికి ఇచ్చి ఒకరికి ఆపినా పర్వాలేదు, కానీ ఇద్దరికి ఆపడం అంటే అదే సార్. ఇప్పటివరకు 6 జాబితాలు వచ్చినాయి సార్. దగ్గర 58 పేర్ల దాకా విడుదలైనాయి సార్. కానీ అందులో 2 లేవు సార్. పక్కన ఉన్నటువంటి పెడనకి క్లియర్ చేశారండి. ఇటు మన పెనమలూరు క్లియర్ అయిందండి, అటు బందరు క్లియర్ అయిందండి. ఇవన్నీ క్లియర్ అయినా కానీ మధ్యలో ఉన్నటువంటి గుడివాడ పెండింగ్లో ఉందండి. గుడివాడ ఆనుకుని ఉన్నటువంటి గన్నవరం కూడా ఆగింది సార్. ఎందుకంటే ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో, ఐపాక్ సర్వేలు అవనండి, ఇతరత్ర సర్వేలు అవనండి, ఆ సర్వేలో కనుక పాజిటివ్ లేకపోతే ఆయన ఎవరికైనా సీట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులను ఆయన ఆలోచించే విధంగా చేశారు. అందుకని ఆ సర్వేలు నెగిటివ్గా ఉండబట్టి వీళ్ళకి ఆ జాబితాలో వీళ్ళ పేర్లు పెట్టుంటారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి అలా అన్నావు? కొడాలి నాని ఇప్పుడే చెప్పాను సార్, 4 సార్లు చేసిన సర్వేల్లో వ్యతిరేకత వస్తే ఎవరిని ఉంచట్లేదు, ఒప్పుకోవట్లేదు అని అంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన మీదే ఆ వ్యతిరేకత ఉండటంతో వాళ్ళని మారిస్తే మరి ముఖ్యమంత్రి గారిని ప్రజలు మారుస్తారా? ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను మారిస్తే అంతేగా సార్. ముఖ్యమంత్రి గారు మార్చగల సత్తా ఒక ప్రజలకు ఉంది సార్. సర్వేలు ఫలితాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్ గా ప్రజల తీర్పు శిరసా వహించవలసిందే. ఎందుకంటే ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులే ప్రజల తీర్పు ముందు తల ఉంచారు సార్. అందుకని ముఖ్యమంత్రి గారు మార్చే ఒక నిర్ణయం ప్రజా తీర్పుగా ఉంది సార్. కానీ ముఖ్యమంత్రి గారు వారి పార్టీకి సంబంధించిన నాయకులు మార్చుకోవటానికి, ఎమ్మెల్యేలు ప్లేస్ మార్చడానికి ఆయనకు అధికారం ఉంటుంది కాబట్టి దాదాపు అందరి పేర్లు మారుస్తున్నారు. అంటే సర్వేలు చేసుకుని మార్చుకుంటున్నారా,
లేకపోతే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారని తెలియదు, కానీ వీరిద్దరు పేర్లు ఆ జాబితాలు లేకపోవడం కూడా ఒక రాజకీయంగా ఒక చర్చకి దారితీసింది సార్. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి